ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హరితాంధ్రప్రదేశ్కు కంకణబద్దులై మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతోందని వక్తలు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని కోరారు. అటవీ సంపద పెరిగితే ఆరోగ్యకరమైన గాలి, వాతావరణం ఉంటుందని వారు అంటున్నారు. శుక్రవారం నాడు తిరుపతిలో స్థానిక వెంకటేశ్వర దివ్యారామం తిరుపతిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం 2024 కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సంబంధిత అటవీ శాఖ ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చంద్రబాబు, సీనియర్ జర్నలిస్ట్, తిరుపతి. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి అనుబంధాలయంగా కొండ దిగువన ఉన్న నేరేలమ్మవారిని ఈరోజు శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి భక్తులు గాజులు అలంకరించారు. దీనికి సుమారు ₹1,00,000 వరకు ఖర్చు జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఖర్చును కొంతమంది భక్తులు విరాళాలుగా సమర్పించారని వారు పేర్కొన్నారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో శాశ్వత నిత్య కళ్యాణ మండపంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం పర్వదినాన సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. అన్నవరం దేవస్థానం నిర్వాహకులు ఈ ఏర్పాట్లను చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. సతీష్, పూర్తి న్యూస్, అన్నవరం. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రఖ్యాతగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిన్న వెంకన్న ఆలయము అనివేటి మంటపం వద్ద శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని 4వ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు కన్నుల పండుగగా నిర్వహించారు. స్ఫూర్తి న్యూస్, బాబు, ద్వారకా, తిరుమల. మొక్కల్ని నాటుదాం, పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు కాలుష్యాన్ని తరిమికొడదామంటూ మండలంలో చక్రదేవరపల్లి సర్పంచ్ సాయిలు సత్యనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మనం వనం కార్యక్రమంలో భాగంగా మామిడి నేరేడు, డ్రాగన్ మరియు ఉసిరి దానిమ్మ మొక్కలను నాటినట్లు సర్పంచ్ సాయిలు సత్యనారాయణ తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల్య స్థితిని, అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువై ఉన్న శ్రీచక్ర సహిత ముత్యాలమ్మ అమ్మవారిని శుక్రవారం నాడు ఆ దేవస్థానం నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమార్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారంతో పాటు 37వ వార్షిక వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారని తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. देवी को